Welcome back to our educated channel. సో చాలా లాంగ్ గ్యాప్ ఇచ్చాను. సో నో వరీస్, నేను ఎంత కవర్ చేయాలో అంత కవర్ చేస్తాను. సో వీడియోకి వెళ్ళక ముందర ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, ఇంకెవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే. సో ఈ రోజు వచ్చేసరికి మనం ఏం చూస్తామంటే, ఈ వీడియోలో వచ్చేసరికి ఈ హైడ్రా యూస్ చేసి మనం రీస్టోర్ ఫైల్స్ ఎలా ఇగ్నోర్ చేయాలి ఈ వీడియోలో అనేది మనం చూద్దాం. ఫస్ట్గా మనం దీనికి టెర్మినల్ ఓపెన్ చేసుకోవాలి. ఓకే, ఒక ల్యాబ్లో నేను ఇది చేస్తున్నాను. సో నేను నా సొంతంగా అనేది నేను క్రియేట్ చేసుకుంటాను. ఓకే, ఇప్పుడు మనం ఇప్పుడు ఎక్కడున్నామంటే పీడబ్ల్యూ యూస్ చేస్తే మనం ఎక్కడున్నామో తెలిసింది. హోమ్ ల్యాబ్ఎక్స్ ప్రాజెక్ట్లో ఉన్నాం. ఓకే, ఇప్పుడు ఏం చేద్దాం అంటే, నౌ లెట్స్ క్రియేట్ ఏ సింపుల్ పాస్వర్డ్ లిస్ట్ యూజింగ్ నానో టు క్రియేట్ ఏ పాస్వర్డ్ ఫైల్ నేమ్డ్ యాజ్ యువర్ కరెంట్ డైరెక్ట్. ఓకే, ఇక్కడ నానో పాస్వర్డ్స్ టీఎస్టీ అడిగింది మనల్ని, అదే కదా. సో క్రియేట్ చేద్దాం. సో యాడ్ ఫ్యూ ఆఫ్ ది పాస్వర్డ్స్. ఇక్కడ మనం కొన్ని పాస్వర్డ్స్ అనేది యాడ్ చేద్దాం. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ పాస్పోర్ట్ 1 2 3 4 5 6. ఓకే, ర్యాండమ్గా ఇస్తున్నాం. ఓకే, కంట్రోల్ ఓ ఎంటర్ కంట్రోల్ ఎక్స్ సేవ్. ఇప్పుడు దాన్ని మనం చదవాలంటే క్యాట్ పాస్పోర్ట్ పాస్వర్డ్స్ టీఎస్టీ. చూసారా, అది వచ్చేసింది. సో ఇక్కడ మనది నెక్స్ట్ స్టెప్ ఏంటంటే, మనం యూజర్ని కూడా క్రియేట్ చేసుకోవాలి. సో యూజర్ని క్రియేట్ చేయాలంటే సేమ్ అలానే నానో అంటే ఒక ఫైల్ క్రియేట్ చేస్తున్నాను అంతే. నానో యూజ్ చేసి ఒక ఫైల్ క్రియేట్ చేస్తున్నాను. ఆ ఫైల్ నేమ్ ఏంటంటే users.txt అనేసి. ఇందులో వచ్చేసరికి రూట్ అనే ఒక యూజర్ అనేది నేను పెడుతున్నాను. కంట్రోల్ ఎంటర్ ఎక్స్. ఓకే, సేవ్ అయింది కదా. నెక్స్ట్ సేవ్ చేయాలి. నెక్స్ట్ ఇప్పుడు నౌ లెట్స్ రన్ ది కంప్లీట్ హైడ్రా అటాక్ టు సీ ది నార్మల్ బిహేవియర్. ఇప్పుడు నార్మల్ బిహేవియర్ అనేది మనం చూద్దాం, లైక్ హైడ్రా యూస్ చేసి ఎలా చేయాలనేసి. సో మనకి ఆల్రెడీ తెలుసు ఎస్ఎస్హెచ్ అటాక్ ఎలా చేస్తామో, సేమ్ అలానే క్యాపిటల్ ఎల్ users.txt. ఓకే, నెక్స్ట్ క్యాపిటల్ పి, సారీ క్యాపిటల్ పి passports.txt. నెక్స్ట్ ssh లోకల్ హోస్ట్. ఓకే, ఇలా అటాక్ చేద్దాం. ఓకే, ఇక్కడ 2 టైప్స్ ఆఫ్ మనం అటాక్ చేయొచ్చు. సో ఇప్పుడు మీకు చూపిస్తుంది నేను ఒక టైప్ ఆఫ్ ది అటాక్. సో మనం ఇంకోటి చూద్దాం, ఇంకో టైప్ ఆఫ్ ది అటాక్ చూద్దాం. అది ఎలా అంటే, సేమ్ కమాండ్ హైడ్రా -v అంటే ఏంటంటే, అక్కడ మనకి ఏం జరుగుతుందో మనకు తెలిసింది. క్యాపిటల్ వి కూడా యూస్ చేయండి బెటర్. ఓకే, అది ఎలా వర్క్ అవుతుందని మనకి ఇక్కడ తెలుస్తుంది. users.txt. ఓకే, సారీ ఇక్కడ స్మాల్ ఎల్ ఇచ్చినాను, ఇక్కడ క్యాపిటల్ ఎల్ ఇవ్వండి. ఓకే, అంటే ఒక యూజర్ ఉంటే స్మాల్, డబల్ యూజర్స్ ఒకవేళ ఫైల్ ఉంటే మనం క్యాపిటల్ యూస్ చేయాలి. సేమ్ అలానే క్యాపిటల్ పి పాస్వర్డ్స్ టీఎస్టీ. రైట్, కరెక్ట్ కదా. నెక్స్ట్ ఏం చేద్దాం, లోకల్ హోస్ట్ SSH. దిస్ ఇస్ ద అనదర్ టైప్ ఆఫ్ ది అటాక్. రెండు అటాక్సే కానీ డిఫరెంట్ టైప్స్. ఓకే, రన్ చేద్దాం. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయొచ్చు, అది రన్ అవుతున్న బిహేవియర్ మీకు అబ్జర్వ్ చేశారంటే, ఫస్ట్ ఏం చేసింది, లాగిన్ పాస్వర్డ్ రూట్తో, తర్వాత లాగిన్ ఏంటి, మనం ఒక యూజర్ అనుకోవచ్చు, రూట్ వాడు రూట్ పాస్వర్డ్ మళ్ళీ రూట్ పాస్వర్డ్ ఏంటి 1 2 3 5 6. తర్వాత ఏంటి, లాగిన్ రూట్ పాస్వర్డ్ ఏంటి QWERTY. ఓకే, ఇలా డిఫరెంట్గా ట్రై చేస్తుంది. ఓకే, మీరు ఇక్కడ అబ్జర్వ్ చేసింది ఏంటంటే, మనకి డిఫరెంట్గా ఒకే యూజర్ నేమ్ డిఫరెంట్ పాస్వర్డ్స్ అది కంపేర్ చేసి సెర్చ్ చేసింది. ఓకే, ఇట్స్ పాసిబుల్ టు డూ ది అంటే క్రాక్ చేయడానికి ఇది వీల్ అవుతుందా లేదా అనేసి, ఇలా మనం 1 by 1 మీకు ఎగ్జాంపుల్ ఎలా అనేసి, ఇది హైడ్రా కమాండ్ ఇందులో ఎలా వర్క్ చేస్తుందని చెప్తున్నాను. సో మనం నెక్స్ట్ వచ్చేసరికి
ఇంకా కొద్దిగా అడ్వాన్స్కి వెళ్దాం. ఓకే, ఇప్పుడు వచ్చేసరికి మనం ఆల్రెడీ పాస్వర్డ్స్ అనేది కొన్ని క్రియేట్ చేసాం కదా. సో వాటిల్లో కొన్ని మెయిన్ పాస్వర్డ్స్ అనేది మనం యాడ్ చేద్దాం. ఓకే, దానికి నానో పాస్వర్డ్స్ టీఎస్టీ. ఓకే, ఆల్రెడీ మనం కొన్ని క్రియేట్ చేసాం. సో ఇంకొన్ని క్రియేట్ చేద్దాం, లైక్ అడ్మిన్ అన్న ఒకటి, నెక్స్ట్ రూట్ అనేసి ఒకటి, టెస్ట్ అనేసి ఒకటి, నెక్స్ట్ గెస్ట్ అనేసి ఒకటి యాడ్ చేద్దాం. ఓకే, గెస్ట్ అనేసి, యూజర్ అనేసి ఏదైనా సెలెక్ట్ చేసుకోండి. నెక్స్ట్ లాగిన్ అనేసి, పాస్ అనేసి, నెక్స్ట్ సీక్రెట్ అనేసి. ఓకే, కంట్రోల్ ఎంటర్ ఎక్స్. ఓకే, ఇప్పుడు ఏంటి మనం క్రియేట్ చేసేసాం. సో ఇప్పుడు మనం అటాక్ చేద్దాం. ఇందాక ఎలా అయితే చేసామో ఇప్పుడు అలానే అటాక్ చేద్దాం. ఓకే, దానికి హైడ్రా, ఓకే, క్యాపిటల్ వి, ఓకే, ప్లస్ ఈక్వల్స్ కూడా మైనస్ ఎల్ యూజర్స్ డాట్ టీఎస్టీ క్యాపిటల్ పి పాస్వర్డ్స్ డాట్ టీఎస్టీ. నెక్స్ట్ ఏంటిది, మనం ఇక్కడ కొన్ని ఎక్స్ట్రా కమాండ్స్ అనేది యూజ్ చేద్దాం. ఈ ఎక్స్ట్రా కమాండ్స్ ఏంటనే మేము ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేస్తాం. -t అనేది ఒకటి యూజ్ చేస్తాం, -t/1. ఇది ఏంటంటే యూజ్ ఓన్లీ వన్ టాస్క్ స్లోయర్ ఎగ్జిక్యూషన్. అంటే నిదానంగా 1 by 1 చెక్ చేసుకుంటా పోతుంది. ఓకే, నెక్స్ట్ ఏం చెప్తున్నాం అంటే -w2, లైక్ పాస్వర్డ్కి కనెక్షన్. లైక్ ఎలా అంటే ఇప్పుడు ఒక 2 seconds గ్యాప్ ఉండిద్ది. ఒక పాస్వర్డ్ ట్రై చేసినాక ఇంకో పాస్వర్డ్ ట్రై చేయడానికి ఇక్కడ 2 seconds అనేది మనకి టైం ఉండదు. నెక్స్ట్ ఏంటి, లోకల్ హోస్ట్ 22 అని ఇచ్చు, SSH అని ఇవ్వచ్చు, అది మీ ఇష్టం. ఓకే, ఎంటర్ నొక్కుదాం. ఇక్కడ చూడండి మీరు 1 by 1 చెక్ చేసిద్ది. ఎన్ని 2 seconds తర్వాత ఒకసారి, 2 seconds తర్వాత ఒకసారి ఇక్కడ మన పాస్వర్డ్స్ అనేది చెక్ చేసుకుంటే వెళ్ళిపోతుంది. ఓకే, వెయిట్ చేద్దాం. పాస్వర్డ్ అంటే వచ్చేదాకా కొద్దిగా వెయిట్ చేద్దాం. లైక్ ఇది కొద్దిగా టైం పట్టింది. సో వీ షుడ్ వెయిట్. సో మనం బెస్ట్ దీన్ని ఆపేద్దాం. లైక్ మీకు నేను చూపించడానికి నేను ట్రై చేశాను. సో కావాలంటే మీరు ట్రై చేసుకోండి. Ctrl+C నొక్కితే ఇక్కడ మనకి స్టాప్ అయిపోతుంది. ఓకే, నేను ఎందుకు స్టాప్ చేశానంటే తర్వాత మీరు ప్రాక్టీస్ చేయండి. నేను మీకు చూపించడం కాదు, మీరు ప్రాక్టీస్ చేయాలి. ఓకే, నెక్స్ట్ ఇప్పుడు మనం హైడ్రాని రీస్టార్ట్ ఎలా చేయాలి. ఓకే, ఈ హైడ్రాని రీస్టార్ట్ ఎలా చేయాలి చూద్దాం. హైడ్రా -R. ఇక్కడ ఏంటంటే మనం ఇందాక రన్ చేసిన కమాండ్స్ ఉన్నాయి కదా, సో అవి ఇక్కడ రిపీట్ అవుతాయి. ఓకే, అంటే లైక్ ఎలా అంటే మన హైడ్రా అనేది ఇక్కడ మనని స్టోర్ చేసుకుంది. ఓకే, మన యొక్క డేటా అనేది ఇక్కడ స్టోర్ చేసుకుంది. సో మనం ఎప్పుడైతే ఆ -R అని యూజ్ చేస్తామో, సో ఇంతకుముందు ఎగ్జిక్యూట్ అయినాయని ఒకేసారి ఎగ్జిక్యూట్ అవుతాయి. ఓకే, ఇప్పుడు మనం ఏం చేద్దామంటే ఆఫ్ చేద్దాం. ఓకే, దీన్ని బెటర్ ఆఫ్ చేసేసి, ఓకే, లైక్ మీకు చూపించడానికి నేను ఇదంతా చేస్తున్నాను. సో నో నీడ్ టు వరీ. సో Ctrl+C. ఓకే, అయిపోయింది కదా. సో ఇప్పుడు ఈ కంట్రోల్ ఆ -R అనేది ఎంత ఇంపార్టెంట్ మీరు చూసారు. ఓకే, ఇప్పుడు ఏం చేద్దామంటే మన యొక్క మెయిన్ కాన్సెప్ట్ ఏంది ఈ వీడియోలో, మనం రీస్టోర్ ది ఫైల్స్. మన యొక్క హైడ్రాలో మన ఫైల్స్ అనేది రీస్టోర్ చేసుకుంటే మన యొక్క ఈ యొక్క ల్యాబ్ ఉద్దేశం. ఓకే, సో దానికి ఏం చేద్దామంటే మనం ఫస్ట్ అనేది రిమూవ్ చేసేద్దాం. లైక్ ఒక రీస్టోర్ ఉంది కదా మన యొక్క హైడ్రా అనేది. ఇప్పుడు ఎలా అయితే మీరు -R నొక్కారో, సో అలా ఎవడైనా నొక్కే ఛాన్సెస్ ఉంది. సో మనం దాన్ని ఫోర్స్ఫుల్గా రిమూవ్ చేయాలి. దానికి rm -f హైడ్రా డాట్ రీస్టోర్. ఓకే,
ఎంటర్ నొక్కండి. ఓకే, ఇప్పుడు ఇంకో కమాండ్ ఉంది, హైడ్రా మైనస్ క్యాపిటల్ వి క్యాపిటల్ ఆర్ రీస్టోర్ అవుతుంది. మీరు ఇక్కడ బాగా అబ్జర్వ్ చేయండి, రీస్టోర్ అని నొక్కండి. యూజర్స్ డాట్ టీఎస్టీ పాస్వర్డ్స్ డాట్ టీఎస్టీ నెక్స్ట్ ఏంది లోకల్ హోస్ట్ SSH ఎంటర్ నొక్కండి. ఓకే, ప్లీజ్ నోట్ ఇక్కడ మీరు అబ్జర్వ్ ఫైల్ అనేది రీస్టోర్ అయిపోయింది. ఓకే, మనకి ఇక్కడ మనకి ఒక ఎర్రర్ చూపించింది. ఓకే, ఎర్రర్ అనేది నాట్ ఫౌండెడ్, నో సచ్ ఫైల్ డైరెక్టరీ. ఓకే, ఇప్పుడు ఏం చేద్దామంటే మనం రీస్టోర్కి ఒకటి క్రియేట్ చేద్దాం. ఓకే, ఒక కమాండ్ యూజ్ చేసి, లైక్ ఇందాక మనం యూజ్ చేసాం గుర్తుందా స్టార్టింగ్లో, కమాండ్ యూజ్ చేద్దాం. సో దానికి నాకు ఆల్రెడీ నేను కాపీ చేసుకుంటాను, పేస్ట్ చేసి ఎంటర్ నొక్కండి. ఓకే, అవుతుందా? ఎంటర్, సారీ, Ctrl+C నొక్కండి. ఇంత అయిపోతుంది. ఇక్కడ వచ్చేసరికి మనం ఇంకోటి కొత్తది యాడ్ చేద్దాం, -i అనేసి వెళ్ళాలి. I అనేది మనకి ఏం చెప్తుందంటే హైడ్రా ఇగ్నోర్స్ ది ఎగ్జిస్టింగ్ స్టోరేజ్ ఫైల్ అండ్ డు నాట్ క్రియేటెడ్ న్యూ వన్. ఓకే, ఇక్కడ మనకి హైడ్రా అనేది ఇగ్నోర్ చేస్తుంది, లైక్ ఒక స్టోర్ ఉంది కదా, అది స్టోర్ చేయకుండా అది ఇగ్నోర్ చేసేది. దాని కమాండ్ హైడ్రా మైనస్ క్యాపిటల్ వి మైనస్ క్యాపిటల్ I మైనస్ L యూజర్స్ డాట్ టెస్ట్ పాస్వర్డ్స్ డాట్ టీఎస్టీ లోకల్ హోస్ట్ SSH. ఇక్కడ I అనేది ఏంటంటే మీకు ఇప్పుడే చెప్పాను, it tells the Hydra ignores an existing storage file, not created the new one. ప్లీజ్ అర్థం చేసుకోండి, నన్ను ఫాలో అప్ అయితేనే మీరు చేయగలరు, అదర్వైజ్ మీరు కన్ఫ్యూజ్ అయిపోతారు, చేయలేరు, తర్వాత చాలా ఇబ్బంది అయిపోతుంది. సో ప్లీజ్ ఫాలో మై ఇన్స్ట్రక్షన్స్, వాట్ ఐఎమ్ సేయింగ్ రైట్ నౌ, దట్ ఈస్ బెటర్ టు యూ. ఓకే, చాలా ఇది మీకు యూజ్ అవుతుంది. ఓకే, నేను ఎందుకు ఇప్పుడు ఈ హైడ్రా గురించి ఇంతలా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నానంటే, ఇది డిఫరెంట్గా ఇది ఎక్కడెక్కడ పడితే అక్కడ పడితే యూజ్ చేస్తారు. సో బెటర్ నేను మీకు ముందే ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను, ఏది ఏ కమాండ్ ఎలా యూజ్ చేయాలి, ఏంది ఏ కమాండ్ అంటే ఏంటి, కమాండ్ అంటే ఏంటిది అనేసి మీకు ఆల్రెడీ నేను చెప్తున్నాను. ఓకే, ఇప్పుడు మనం I అనేది యూజ్ చేసాం కదా ఇందాక, ఇప్పుడు R కూడా యూజ్ చేద్దాం. సేమ్ లైన్లోనే మనం R కూడా యూజ్ చేద్దాం. సో R యూజ్ చేసినప్పుడు ఎలా రియాక్ట్ అవుతుందో చూద్దాం. ఓకే, ఇప్పుడు మనకి తెలుసు R అంటే ఏంటి, రీస్టోర్ అని చెప్పేసి మనకి ఒక ఎర్రర్ వస్తుంది మీరు ఇది రన్ చేసినప్పుడల్లా. ఏంద్రా అంటే ఎర్రర్, హైడ్రా లుక్స్ ఫర్ రీస్టోర్ ది ఫైల్. ఓకే, హైడ్రా అనేది ఇక్కడ మన యొక్క స్టోర్ని ఎక్కడైనా పెట్టడానికి ట్రై చేస్తుంది. సో when you are using both, okay, both -r యూజ్ చేసినప్పుడు -i యూజ్ చేసినప్పుడు is results an error. ఎందుకు రాదు ఎర్రర్ వస్తుందంటే, లైక్ అది మీరు అలోన్ టు రెస్యూమ్ ఫ్రమ్ ఏ రీస్టోర్ ఫైల్స్. ఎలా అంటే అది మీరు రీస్టోర్ చేద్దాం అనుకుంటున్నారు, బట్ అది ఎక్కడ చేయాలో దానికి తెలియదు, అందుకే మీకు నో సచ్ ఫైల్ ఆర్ డైరెక్టరీ అని చూపిస్తుంది. ఓకే, అండ్ ఇక్కడ నెక్స్ట్ వచ్చేసరికి మీరు I అని యూజ్ చేస్తారు. I అంటే అర్థమైంది మనకి ఇక్కడ. ఓకే, I అంటే మనకి ఇక్కడ అర్థం అంటే మీకు ఆల్రెడీ ఎక్స్ప్లెయిన్ చేశాను వాట్ ఈస్ వాట్ అని. ఓకే, ఈ వీడియో నచ్చితే మాత్రం ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, మీ ఫ్రెండ్స్కి కూడా ఎవరికైనా షేర్ చేయండి. ఓకే, థ్యాంక్ యూ. ఆ నెక్స్ట్ వీడియో వచ్చేసరికి ఇంకా మీకు చాలా డెప్త్ అనేది నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ప్లీజ్ సపోర్ట్ చేయండి, నాకు వ్యూస్ సబ్స్క్రైబర్స్ వద్దు, మీకు ఎవరికైతే నచ్చిందో వీడియో వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకుంటే చాలు, దట్ ఈస్ ఇనఫ్ ఫర్. ఓకే గైస్, సీ యూ.